సరే అమర్ గారు భాష గారు అదే మాట్లాడతాం. మీరు చెప్పండి రిజల్ట్ బట్టి, ప్రెసెంట్ రిజల్ట్ చెప్పండి. భాష గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడక మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం మీరు మాట్లాడండి అమర్ గారు. ఎందుకంటే స్టార్టింగ్ కౌంటింగ్ అప్పటి నుంచి అంటే 8 o'clock నుంచి 8:40 వరకు మనం డిబేట్ స్టార్ట్ చేసాం. 8:40కి 68 నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. భాష గారు ఏం చెప్పారంటే అప్పటికి ఒకటి కూడా ఓపెనింగ్ అవ్వలేదు, అంటే ఇంకా టైం ఉంది కదా అన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 175 సీట్స్కి 135 ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ టీడీపీ. యుద్ధం జరిగేటప్పుడు ఒక్క సైనికుడు ఉన్నాడు, లాస్ట్ కి చంపేస్తాడు అందరిని అన్నట్టుంది. ఇదేంటంటే వారు వన్ సైడ్ అవుతుంది. మాట్లాడండి ఒక్క నిమిషం భాషబాయ్ కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం భాషబాయ్ ఆయన మాట్లాడక మీరు మాట్లాడండి. చెప్తున్నాను కదా, ప్రతిపక్ష హోదా జగనన్న గుర్తించారు, చంద్రబాబు గారు గుర్తించారు ప్రజలు. చాలు నాటకాలు, మీ నాటకాలు చాలు. ఇలా అనుకోవడం కాదయ్యా, చేసి చూపిస్తాము ప్రజలకు. ఆయన మాట్లాడక మీరే మాట్లాడండి. అడుగు పెడతానికి ప్రతిపక్ష హోదాకి 2 minutes 18 సీట్లు కావాలి ప్రతిపక్ష హోదాకి. ఆ ప్రతిపక్ష హోదా దక్కించుకోమనండి, అది చాలు వాళ్ళకి. ఇంకా అంతకు మించి ఇంకేం లేదండి. ఇది క్లియర్ వార్ వన్ సైడ్ అండి. క్లియర్ గా చెప్తున్నానండి. ఆ రోజు అదే చెప్తాము. మీరు ఆరోగ్యశ్రీ చేస్తే ఎలక్షన్స్ అప్పుడు హాస్పిటల్ 15,000 కోట్లు 1,500 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, మేము సేవలు ఆపేస్తామనంటే మళ్ళీ అప్పుడు 200 కోట్లు 300 కోట్లు రిలీజ్ చేసి, ఇది మీ పరిపాలన. మీరు అర్థం చేసుకోండి. ఆరోగ్యశ్రీ గురించి మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ గురించి డాక్టర్స్ అంతా హాస్పిటల్స్ అంతా సమ్మె చేసి మేము సర్వీసెస్ ఇవ్వలేము, గవర్నమెంట్ మాకు బిల్స్ ఇవ్వట్లేదు అని అంటే అప్పుడు మీరు ఆరోగ్యశ్రీ గురించి మీరు మాట్లాడొద్దండి. మీరే మద్యం తాగిస్తారు, మీరే ఆరోగ్యాలు పాడు చేస్తారు, మీరే ఆరోగ్యశ్రీ అంటారు. ఒక్క నిమిషం, మళ్ళీ మీరే మద్యం, మీరే గంజాయి. వెన్నుపోటు గురించి మీరే మాట్లాడేది, వెన్నుపోటు గురించి మీరే మాట్లాడేది. వెన్నుపోటు ఎక్కువ మాట్లాడదు బాసాబాయ్, నువ్వు ఎక్కువ మాట్లాడదు. మనం వెన్నుపోటే పొడుస్తామండి, గొడ్డలతో నరకమండి. మనం గొడ్డలతో పీసులు నరకం, మేము వెన్నుపోటే పొడుస్తాము. అర్థమైందా? మన మా పార్టీ కోసం మేము చేసుకుంటాం, మేము పార్టీ గౌరవం ఆరోగ్యశ్రీ అంటున్నారు కదండి, ఆరోగ్యశ్రీ అంటున్నారు కదా. ఆరోగ్యశ్రీ మన స్పిరిట్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసి, ఇచ్చి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసి, ఈ రోడ్ల వల్ల యాక్సిడెంట్లు అయ్యేటట్టు చేసి, ఈ రోడ్ల వల్ల ఆరోగ్యశ్రీ ఇచ్చి, ఇవన్నీ మనం చేత కాదు. టీవీల గురించి మాట్లాడతారు, తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు. మీరా కుట్రల గురించి మాట్లాడేది? కుట్రలు చేసేదే మీరు. అమ్మనుండవయ్యా సిగ్గుపోతారు. ఎవరు మనసా? మీకు మనసు ఉందా? మనసు మమత గురించి మాట్లాడే హక్కు లేదు మీకు. ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడండి, ఎందుకంటే అట్లా మాట్లాడడం వల్ల ఏది ఎవరికి ఉపయోగం అయితే లేదు. ఇప్పుడు మీరు ఆగండి ఫస్ట్ ఒక్క నిమిషం. విజయ్ గారు ఆయన ఒకటే మాట మాట్లాడుతున్నాడు, మేమే వస్తాం పక్కన పెట్టండి. రిజల్ట్స్ కూడా ఆయన చూడట్లేదు. ఇప్పుడైతే ముందంజలో కూటమే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా టీడీపీ ఆధిక్యంలో కనిపిస్తుంది. గుడివాడలో కావచ్చు, చిత్తూరులో కావచ్చు, విజయవాడలో కేసినేని చిన్ని ఆధిక్యం ఆల్మోస్ట్ ఎంపీ స్థానానికి. మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ ఆధిక్యం సాధించారు. ఎక్కడ చూసినా టీడీపీలో విజయవాడ ఈస్ట్లో అయితే గద్దె రామ్మోహన్ రావు ఆధిక్యం సాధించినట్లు తెలుస్తోంది. ఎన్ని స్థానాలు చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 175 135 క్లీన్ స్వీప్ వచ్చేసింది. కూటమే వస్తుందన్న మాట వినిపిస్తోంది, అదే కనిపిస్తోంది కూడా మనకి. మీరేం చెప్తారు? ఒక రెండు వర్డ్స్ చెప్పాలంటే చెప్పేది ఏముందమ్మా, ఈయన మాట్లాడే ప్రతి మాటకు TV5 గురించి మాట్లాడతారు. ఆయన ఎంతసేపు ఉన్నా మీరు ఏదో చేశారు, మీరు ప్రతి ఒక్క విషయాన్ని చాలా విచిత్రంగా అర్థం కాకుండా ప్రజలకు ఏదో సేవ చేశారు. ప్రతిసారి నువ్వే మాట్లాడుతున్నావు, మళ్ళీ మమ్మల్ని మాట్లాడిస్తావా? కుట్రల గురించి మీరు మాట్లాడతారా? కుట్రల గురించి మీరు మాట్లాడే హక్కు లేదండి. కులాల గురించి ఛానళ్ళ గురించి మాట్లాడే హక్కులు మీకు లేవు. మీ దొంగ ఛానళ్ళు పెట్టుకొని మీరు దొంగ నాటకాలు వేసి ప్రజలను మభ్యపెట్టి ఇట్లా విలేకరులకు జీవితాలు లేకుండా చేసింది మీరు, విలేకరులకు విలువ లేకుండా చేసింది మీరు. నేను 100% చెప్తున్నాను. మీరు కుట్రల గురించి చెప్పొద్దండి. మీరు ఎన్టీ రామారావు గురించి మీరు మాట్లాడే హక్కు లేదు. మీ నాయకుడు తెలుగుదేశం పార్టీ లేదు. ఎవరయ్యా సిగ్గు గమ్మనుండి మాట్లాడద్దు. మీరు మళ్ళా
మిమ్మల్ని ప్రజలు ఓడించారు. వెన్నుపోట్లు పట్టింది ఎవరు? మళ్ళీ తర్వాత వెన్నుపోటు గురించి మీరు మాట సిగ్గుపోతుంది. వెన్నుపోటు దారులే మీరు. ప్రజల్లో మీ ఇల్లే వెన్నుపోటు. మీ ఇల్లే వెన్నుపోటు. మళ్ళీ వెంకటరామన్ గారు మమ్మల్ని తెలుగుదేశం పార్టీలో పెట్టుకుంది మీరు. కమ్మనుడే మీ ఇల్లే వెన్నుపోటు. తెలుగుదేశం మీ ఇల్లే వెన్నుపోటు. నువ్వు మాట్లాడద్దు. నన్ను మాట్లాడి కూడా చేసేది నువ్వు. మళ్ళా మాట్లాడతావు. వాదాలు కాదు, స్థానాల గురించి మాట్లాడండి, గెలుపు గురించి మాట్లాడండి. అమ్మా గెలుపు గురించి నేను చెప్తున్నాను. నేను ఆ రోజు చెప్పాను 145 నుంచి 150 వరకు వస్తాయని చెప్పి. మా మ్యాజిక్ ఫియర్ దాటిపోయి నాకు తెలిసి 165 స్థానాలు రాబోతున్నాయని నాకు కనపడుతుంది. నాకు ఫైనల్ గా 175కి టీడీపీ కూటమి ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? నేను ఫైనల్ గా 151 స్థానాలు, 152, 150 స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు. ఓకే. అండ్ మీరు ఆగండి ఒక నిమిషం. అమర్ గారు, ఆల్మోస్ట్ మీరు మనం ఎక్కడ చూసినా కూడా మనకి కూటమే కనిపిస్తోంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఏం చెప్తుందంటే మళ్ళీ మేమే వస్తాం, బాయ్ బాయ్ జగన్ కాదు, మళ్ళీ కమింగ్ జగన్, వై నాట్ 175. మీరు ఒక్క నిమిషం ఆగండి భాష గారు. సో ఇక్కడ మనకు చూస్తే ప్రజలు కావాలనే వాళ్ళకి ఎవరు కావాలో ఒక ఓటు హక్కు ద్వారా వినియోగించుకుని ఆధిపత్యం మనకు అనిపిస్తూ ఉంది. కూటమే గెలుస్తుందని తెలిసిపోతుంది. మనమైతే అనౌన్స్ చేయలేం, కానీ చివరి వరకు చూస్తే అయితే కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది. మీరేం చెప్తారు? గవర్నమెంట్ మాత్రం 100% ఫామ్ అమ్మ. వారు వన్ సైడ్ ఇది. ప్రతిపక్ష హోదా కూడా తక్కదు వాళ్ళకి, 18 సీట్లు కూడా తక్కదు. ఎందుకంటే సింగిల్ డిజిట్ కూడా దాటదు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే మొత్తం క్లీన్ వన్ సైడ్ అండి ఇది వన్ సైడ్ స్వీప్ ఇది. ఇంకెందుకంటే ప్రజలు డిసైడ్ చేశారు. ఈ గంట సేపు మీరు వాదించిన అర్థం లేదు. సాయంత్రానికి రిజల్ట్స్ మీరు అటు ఇటు మార్చలేరు. వెన్నుపోట్లు వెనకాల హిస్టరీల గురించి మాట్లాడుకుంటే తవ్వుతున్న కొద్దీ వెళ్తాయి. అది కాదు. ఇది ఏంటంటే మాట్లాడాల్సింది ఏంటంటే నిన్నటి గురించి కాదు, ఈ రోజు గురించి. ఈ రోజు పరిస్థితులు ఏంటి, నెక్స్ట్ 5 ఏళ్ళు మనం ఎలా ముందుకెళ్ళాలి. సంక్షేమం అనుకోండి, అభివృద్ధిని అనుకోండి. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మీరు ఎలా ప్రశ్నించండి గవర్నమెంట్ని. ఇప్పుడున్న ప్రస్తుతం ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అవుతుందో మీరు ప్రశ్నించండి, మీ హోదాను తగ్గించుకోండి. ఇప్పుడు టీడీపీ 5 ఏళ్ళు ఎలా ప్రశ్నించింది, పోరాడిందో, మీరు చేసే పనులకి ఏదైతే మంచి చెడు అని ఎలా చెప్పిందో మీరు కూడా అలా పోరాడండి, గవర్నెన్స్ చేయండి. మళ్ళీ మీరు 5 ఏళ్ళు నెక్స్ట్ 5 ఏళ్ళు వచ్చేటట్టు ప్రయత్నించి మీ పని మీ పరువు మీరు దక్కించుకోండి. అంతేగాని పాత నిన్న వెన్నుపోటు అని అట్లంటే ఒక్కొక్కరికి శాంపిల్స్ ఉన్నాయండి. మీరు వెన్నుపోటు అంటే ఇప్పుడు గొడ్డల కోట అంటారు. వెన్నుపోటు కష్టమా, గొడ్డల పోటు కష్టమా? గొడ్డలు పెట్టి ఒక నిమిషం పాయింట్ ఏంటంటే అలా తవ్వుకుంటా పోతే నేను అనొచ్చు, 4 కులాలు అంటావు, నేను అనొచ్చు, చాలా ఉంటాయి. అలా చెప్పుకుంటూ పోతే నీది ఏ కులం అన్నా అంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ వాళ్ళు చెప్పుకుంటూ పోతే కులాల మీద మాట్లాడుకోవచ్చు. ఒకడు ఒక కులం అంటాడు, పెళ్ళాలు అంటాడు, ఒకడేమో నరికాడు అంటాడు, ఎన్నో మాట్లాడుకోవచ్చు. చరిత్రలు అందరికి అలానే ఉన్నాయండి. ఏదో ఒక విషయంలో పరిస్థితులు అనుకోండి, ఆ ప్రకారంగా అనుకూలంగా అప్పుడు పరిస్థితుల ప్రకారంగా అలా చేయాల్సి వచ్చింది. దానికి ఎన్టీఆర్ గారి కూతుర్లు, కోడళ్ళు, కొడుకులు, అందరు అల్లుళ్ళు అందరు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే అండి చంద్రబాబు గారు వెన్నుపోటు అయితే కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు ఎందుకు ఇస్తారు మద్దతు? అది కాదు, అది పక్కకు పెట్టేసిండు, ఆ లాజిక్ పక్కకు పెట్టేసిండు. ఇప్పుడు ఏది కాదన్నా ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం బాబు గారితోనే ఉంది. కోడళ్ళు, కూతుర్లు అందరు బాబు గారితోనే ఉన్నారు. ఇప్పుడు రెండు గేమ్ విడిపోలేదు. పాయింట్ ఏంటంటే ఎవరు విడిపోలేదండి. ఆ క్షణంలో ఆ రోజు వరకు ఆ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంని దాన్ని అలా అడ్రస్ చేశారు. తర్వాత కమ్యూనికేషన్ ఎర్రర్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు అందరూ ఒకటే ఉన్నారు. ఇప్పుడు 2 కులాలు విడిపోలేదండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, కూతుర్లు తల్లి ఒకవైపు, జగన్ ఒకవైపు ఉన్నారు. అది ఎవరికైనా సహజం అండి. అది ఇంటి సమస్య అండి, పర్సనల్ ఎజెండా అది. ఎందుకంటే వెన్నుపోటు అని అంటే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచాడా? మిమ్మల్ని పొడిచాడా? రాష్ట్రాన్ని పొడిచాడా? ₹1 దోచాడా రాష్ట్రాన్ని? ఇంతవరకు లైఫ్ లా ఆయన చరిత్రలో, రాజకీయ చరిత్రలో, 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏదన్నా ఒక రిమార్క్ ఉందా? ఒక మచ్చ ఉందా? ఒక కేసు ఉందా? మీరే చెప్పండి. దాని గురించి మాట్లాడండి. రాజకీయాలు అన్నప్పుడు రాజకీయాల గురించే మాట్లాడాలి. కులాలు మాట్లాడొద్దు, వెన్నుపోటు మాట్లాడొద్దు. నీ వెనకాల చరిత్రలు తవ్వుకున్నాం అనుకోండి, చరిత్రలు తవ్వుకున్నాం అనుకోండి, ఒక్కొక్కళ్ళు బ్రిటిషర్ల దగ్గర బానిసత్వం చేసిన వాళ్ళు, పెళ్ళాలు ఉన్నారు, వాళ్ళ కులాలు ఏంటి, ఇవన్నీ తీస్తే చరిత్రహీనులు ఎవరైతారో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పాయింట్ ఏంటంటే చరిత్ర గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అండి, రామారావు గారు ఒకటే కులం అండి, ఒకటే కులం, ఒకటే భాష, ఒకటే మతం. క్లియర్ చెప్తున్నాను. ఇక్కడ అలా కాదు. చరిత్ర గురించి మాట్లాడుకుంటే మీరు ఏ కులము, మీ చరిత్ర ఏంది, మీ భాష ఏంది, మీ మతం ఏంది,
అలా మాట్లాడుకుంటూ పోతే చాలాసేపు నడుస్తుంది. అది కాదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి, ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి. మనం మాట్లాడేసింది ఏంటంటే రాజకీయం ఎలా ముందుకెళ్తుంది, రాజకీయాల్లో ఏది ఇబ్బందులు ఉన్నాయి, 5 ఏళ్ళు లాస్ట్ ఏమైంది, ఇవాళ పరిస్థితి ఏంది, నెక్స్ట్ 5 ఏళ్ళు ప్రతిపక్షం అనుకోండి, ఏదైనా హోదాలా ఎలా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, దాని గవర్నెన్స్ ఎలా చేయాలి, 5 ఏళ్ళు మీరు ఏం సపోర్ట్ చేస్తారు, ఎలా ప్రశ్నిస్తారు అనేది మీరు ఆలోచించండి. ఇప్పుడు మేము 5 ఏళ్ళు ఎలా ప్రశ్నించాము, మీరు 5 ఏళ్ళు ప్రశ్నించండి, సపోర్ట్ చేయండి గవర్నమెంట్కి ముందుకు లాగేలాగా. తప్పు చేస్తే అడగండి, మీరు సమ్మెలు చేయండి, మీరు నిరాహార దీక్షలు చేయండి, మీరు కొట్లాడండి. తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి. ఈ గవర్నమెంట్ అది ఫామ్ అయిందే దానికోసం, అది ఎన్నికలు దానికోసమే జరుగుతున్నాయి, ప్రతిపక్షం దానికోసమే, ప్రతిపక్షానికి ఒక హోదా, ప్రశ్నించడానికి ఒక మినిమం సీట్ హోదా, ఇవన్నీ ఇది రాజ్యాంగం రాసిందే దానికోసం అండి. దానికి కట్టుబడి ఉండాలండి. కులాలు, మతాలు, ప్రాంతాలు, నీ వంశం ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నిన్న నువ్వేం చేసావు, ఇవన్నీ మనం మాట్లాడుకోవద్దండి. అది కరెక్ట్ కాదు, అది క్లియర్ చెప్తున్నాను. అసలు వాటి గురించి మనం మాట్లాడుకో.